హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కృతీస్ కిచెన్. ఇవాళ మనం గ్రీన్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం చికెన్ కోసం మసాలా తయారు చేసుకుందాం. మసాలా కోసం కడాయిలో నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేపుకుందాం. ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలతో పాటుగా మసాలా కోసమని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవి తీసుకోవాలి. ఇవి మొత్తం 1 కేజీ చికెన్కి సరిపడినన్ని మసాలాలు. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, వీటితో పాటుగా జీడిపప్పు, బాదం కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఇదే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కూడా మిక్సీలో వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి మసాలా మొత్తం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం కేజీ చికెన్ తీసుకున్నాం కదా, దీనికి సరిపడినంతగా పసుపు, మన రుచికి తగినంతగా ఉప్పు, ఇవి వేసి ముందు వీటిని కలుపుకుందాం. ఉప్పు, పసుపు ముక్కలకు పట్టించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చి మసాలా పేస్ట్, అది వేసుకుందాం. దీన్ని కూడా ముక్కలకు బాగా కలిసేలాగా పట్టించుకోవాలి. ఈ పేస్ట్తో పాటుగా 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ ఇలా పట్టించి పెట్టుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా, అదే నూనెలో సగం నూనె ఇందులో పోసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నూనె పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. చికెన్ని 1 గంట పాటు ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఇంతకుముందు ఉల్లిపాయలు వేపుకున్నాం కదా, ఆ నూనెలోంచి సగం చికెన్ కలుపుకునేటప్పుడు పోసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలిన సగం నూనెలో ఈ మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇక మళ్ళీ వేరేగా నూనె పోసుకొని అవసరం లేదు. ఇదే నూనె వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నాను. ఇలా చికెన్ని మొత్తం నూనెలో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చికెన్ని 10 నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. చికెన్లో ఉండే నీళ్ళన్నీ బయటకు వచ్చాయి. నీళ్ళన్నీ ఇంకిపోయి నూనె పూర్తిగా పైకి తేలే వరకు ఉడికించుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడే వేసుకోవచ్చు. చూసారు కదా, కర్రీలో మొత్తం ఆయిల్ పైకి తేలింది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఎటువంటి మసాలాలు వేసుకోలేదు కదా, పచ్చి మసాలా తప్ప. మనం ధనియాలు, లవంగాలు ఇలాంటి మసాలా ఏమీ వేసుకోలేదు కదా. ఇప్పుడు
స్పూన్ అంతా, ఒక అర స్పూన్ అంతా గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అవుతుంది. మంటను పూర్తిగా సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. గరం మసాలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా ఉడికించుకున్నాం కదా. ఇక మనకు గ్రీన్ చికెన్ కర్రీ రెడీ. స్టవ్ ఆపేసుకుంటున్నాను.